సో ప్రస్తుతం రౌండ్ టేబుల్ ఇండియా ఆర్గనైజేషన్ నుంచి మనతో పాటు చైర్మన్ కొత్తగా అపాయింట్ అయ్యారు సిద్ధార్థ్. ఆయనతో మాట్లాడదాం. హలో సిద్ధార్థ్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రౌండ్ టేబుల్ ఇండియా ముఖ్య ఉద్దేశం ఏంటి? సో రౌండ్ టేబుల్ ఇండియా ఒక జీరో ఓవర్ హెడ్ ఆర్గనైజేషన్ అండి. అంటే మా స్పాన్సర్స్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క రూపాయిని మేము సేవా కార్యక్రమంలో ఉపయోగిస్తామండి. మా ముఖ్య లక్ష్యం ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అండి. అంటే విద్య ద్వారా స్వాతంత్రం. సో మాకు పిల్లలకి చదువుకునే దానికి వసతులు ఏర్పాటు చేసే సంస్థ, అదే లక్ష్యంతో మేము చాలా పనిచేస్తూ ఉంటామండి. సో అందులో నుంచి వచ్చిన ఆలోచననే ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ 2025 అండి. ఇది 6వ ఎడిషన్. సో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ఫండ్ రైజింగ్, ధన సేకరణ కార్యక్రమం ఒకటే కాదండి. ఇది వారి రంగంలో ఎంతో రాణించిన వారు ఉంటారు కదండి, వాళ్ళని గుర్తించి గౌరవించే ఒక వేదిక. సో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్లో ఒక 12 కేటగిరీస్ ఉన్నాయండి. ఆర్ట్ అండ్ కల్చర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీటైల్, ఫుడ్ అండ్ బెవరేజ్. సో అలా 12 కేటగిరీస్ ఉన్నాయండి అవార్డ్స్. అండ్ ప్రతి ఒక్క అవార్డులో మేము అచీవర్, ఎమర్జింగ్ 2 అవార్డ్స్ ఇస్తున్నామండి. సో అచీవర్ వచ్చేసి మా ప్రముఖ జ్యూరీ సభ్యులు శ్రీమతి శ్రీ విద్యారెడ్డి గారు, సందీప్ సుల్తానియా గారు, రమేష్ కాజా గారు, ఎంఎస్ఆర్ గారు, లక్ష్మీ నంబియార్ గారు, రాజ్ కందుకూరి గారు తదితరులు చాలా ప్రముఖులు వాళ్ళ రంగాల్లో చాలా రాణించిన వారు ఉన్నారండి. సో వాళ్ళు మా జ్యూరీ సభ్యులు. సో మీరు ఇప్పుడు ప్రైడ్ ఆఫ్ తెలంగాణ ఈ 12 కేటగిరీలో నామినేషన్ విండో ఉందండి. 9th ఆగస్ట్ నుంచి 24th ఆగస్ట్ వరకు. సో మీరు నామినేట్ చేసుకున్నట్టయితే మా ఈ జ్యూరీ సభ్యులు వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళని 28 సెప్టెంబర్న సత్కరిస్తారండి. అండ్ ఈ రౌండ్ టేబుల్ ఇండియా ఎప్పటి నుంచి ఉంది? అండ్ ఇప్పుడు దీని కింద చదువుకుంటున్న విద్యార్థులు అండ్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? రౌండ్ టేబుల్ ఇండియా 1952లో ఇంగ్లాండ్లో నిర్వహించబడిందండి. బట్ మెల్లమెల్లగా ఇండియాకి 1997లో స్టార్ట్ అయిందండి. సో దాదాపు 1997 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10,000 స్కూళ్ళ పైన కట్టామండి. దాదాపు ఒక 11 లక్షల మంది విద్యార్థుల పైగా ఎఫెక్ట్ ఇచ్చాం. అంటే వాళ్ళకి ఎక్కడో అక్కడ మేము ఉపయోగపడ్డాం. సో అది మాకు చాలా గర్వకారణం అండి. సో 10,000 schools is no joke. అండ్ మీరు అంటే రౌండ్ టేబుల్ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు రౌండ్ టేబుల్ ఇండియా ఉంది కాబట్టి ఇంకా ఆల్ ఓవర్ ఇండియా ఉంది అంటున్నారు. ఇప్పుడు ఓన్లీ తెలంగాణలో రౌండ్ టేబుల్ ఇండియా మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళ సేవలు ఎలా వినియోగించుకుంటున్నారు మీరు? సో రౌండ్ టేబుల్ ఇండియా మొత్తం భారతదేశంలో 4,000 మంది పైగా ఉన్నామండి. హైదరాబాద్లో మటుకు, తెలంగాణలో మటుకు ఒక 400 to 500 పీపుల్ ఉన్నామండి. సో ప్రతి ఒక్క దీంట్లో రకరకాల చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క ఫండ్ రైజింగ్ ఉద్దేశాలు ఉంటాయి. మా చాప్టర్ 148 దాని ముఖ్య ఫండ్ రైజర్ వచ్చేసి ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అండి. సో ఎవ్రీ రౌండ్ టేబుల్ మోటో ఇస్ ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్. రకరకాల ధన సేకరణ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. జస్ట్ టు రేస్ ఫండ్స్ అండ్ ఇంపాక్ట్ ద సొసైటీ అండ్ హెల్ప్ ద అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ గెట్ వాట్ దే డిజైర్. మీరు అన్నారు అంటే మేము 10 రూపాయలు సేకరించిన ఆ 10 రూపాయలు వాళ్ళ ఎడ్యుకేషన్కి అండ్ వాళ్ళ అంటే స్కూల్స్ కోసమే మేము వెచ్చిస్తున్నాము అని అన్నారు. అంటే ఎలా సార్ ఎలా కుదురుతుంది? మీకు ఆ సినిమా గుర్తే ఉంటుంది. మన మహేష్ బాబు గారు చెప్పినట్టు మనము ఎంతో కొంత కమ్యూనిటీకి, సమాజానికి ఇవ్వకపోతే లావ్ అయిపోతామని. సో అదే మోటో అండి. జస్ట్ వీ ఫీల్ ప్రౌడ్ యాజ్ అన్ ఇండివిజువల్ వేర్ వి కాంట్రిబ్యూట్ సొసైటీకి. మేము కాంట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు, ఒక సంతోషం. సో దట్ ఈస్ వాట్ వీ వర్క్స్ ఫర్. వీఆర్ ఆల్ ఇండివిజువల్స్ ఫ్రమ్ వేరే బిజినెస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాము. ఇది ఒక ప్యాషన్ అవుట్ ఆఫ్ అవర్ బిజినెస్. సో వాలంటరీ ఆర్గనైజేషన్ ఇది. సో ఎవరు మీరు ఇది అది చేయని అన్నారు. 10 మంది బాగుంటారు, 10 మంది నవ్వుతూ ఉంటారు, 10 మంది సుఖంగా ఉంటారు అంటే దానికి మేము అందరం కలిసి ఒక చిన్న ప్రయత్నం సొసైటీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆల్ ది బెస్ట్. మీకు కూడా మళ్ళీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీ ద్వారా ఇప్పుడు వీ రిక్వైర్ నామినేషన్స్ ఫ్రమ్ యువర్ ఎండ్ అండి. ప్లీజ్ దీన్ని అందరికీ చేరుకునేలాగా మీరు చూడండి. www.prideoftelangana.comకి వెళ్ళి నామినేట్ చేసుకునే అందరికీ ఈ వినతి.
థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా మొత్తానికి అంటే ప్రతి పిల్లవాడు అంటే స్కూల్ లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మేము స్కూల్స్ కట్టిస్తాము అండ్ మేము ఫండ్ రైజింగ్ చేసినా కూడా అందులో 1 రూపీ కూడా మేము వాడకుండా మొత్తం అంటే సెంట్ బై సెంట్ మొత్తం దానికే వెచ్చిస్తాము అని చెప్పేసి చైర్మన్ సిద్ధార్థ్ అంటున్నారు. సో ఇది ఇక్కడి సమాచారం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.